పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అమానుష్య ఘటన చోటు చేసుకుంది. పసిబిడ్డను పూడ్చిపెట్టడానికి తల్లిదండ్రులు ఒడిగట్టారు. తణుకు సాయి హాస్పిటల్లో ఈ నెల 28న పుట్టిన బిడ్డకు తలలో ప్రాబ్లం ఉందని, చనిపోతాడని తెలిసి బతికుండగానే పూడ్చిపెట్టేందుకు ప్రయత్నించారు. బిడ్డను తాడేపల్లిగూడెం శ్మశానంలో పూడ్చేందుకు ప్రయత్నిస్తూ ఉండగా బిడ్డ అరుపులతో అలర్ట్ అయిన కాటికాపరి పోలీసులకు సమాచారం అందించాడు. బిడ్డను పూడ్చేందుకు వచ్చిన ఇద్దరిలో ఒకరు పారిపోవడంతో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితులు ఉంగుటూరు మండలం బాదంపూడికి చెందిన వారుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇప్పుడు ఆ బేబీ కండిషన్ బట్టి ప్రజెంట్ ఆ బేబీని వాళ్ళకి పేరెంట్స్కి అప్పచెప్తాము. ఆ బేబీకి అన్ని హెల్త్ చెకప్స్ అన్ని చేయించి ఆ బేబీ ఆరోగ్యంగా అయ్యే వరకు కూడా ఆ ఫాలోఅప్ అంతా చేయాలి అని చెప్పేసి అక్కడ నుంచి మాకు అప్డేట్స్ అన్ని ఇవ్వాలని చెప్పి వాళ్ళతో ఒక లెటర్ తీసుకుని ఆ బేబీని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అలా కాని పక్షంలో వాళ్ళు అలా చేయకుండా ఆ బేబీని ఏదైనా చేద్దామని చూస్తే కనుక వాళ్ళపై క్రిమినల్ కేసు బుక్ చేసి ఆ బేబీని ఐసిబిఎస్ వారి ద్వారాను సిడబ్ల్యూసి వారి ద్వారా హోమ్కి తీసుకెళ్తే ఎంఆర్ఐ స్కానింగ్ తీసేస్తారు. తీసి హైదరాబాద్ పెట్టేశారు. తలకాయ గెట్టడంతో కష్టం బతకడం అన్నారు. అన్నాక మేము చేసాం కాయచంది అక్కడ తీసుకెళ్తే కష్టం బతకని ఆవిడ అపాసం చేసేస్తానన్నారు. అపాసం చేయకుండా పిల్లలు బతికే పుట్టాడు. అదే తెల్ల మీద ఇంత గెట్టడం బతకడం తీసుకెళ్ళిపోమన్నారు హాస్పిటల్. అది మేమే గడ్డ అయిపోవడం అన్న దృష్టిలో ఇచ్చాను. గడ్డ అయిపోవడానికి ఉన్న దృష్టిలో ఇచ్చాను. ఇక ఈ అమానుష ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు అందించడానికి మా కరెస్పాండెంట్ పోతురాజు సిద్ధంగా ఉన్నారు. పోతురాజు, బిందు ప్రధానంగా చూసుకునే కనుక పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కూడా అమానుషం చూస్తుందని చెప్పొచ్చు. బతికుండగానే బిడ్డకు సంబంధించినటువంటి అమ్మమ్మ తాతయ్య ఎవరైతే ఉన్నారో పూడ్చిపెట్టడానికి ఊడిగట్టిన ఘటన కూడా కలకలం రేపిందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకునే కనుక ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామానికి చెందినటువంటి సంజయ్ కుమార్ అనేటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా 2 రోజుల క్రితం 28వ తేదీన తణుకు సంబంధించినటువంటి ప్రైవేట్ ఆసుపత్రిలో మగబిడ్డ కూడా జన్మనిచ్చింది. అయితే వైద్యుకు సంబంధించినటువంటి వైద్యులు కూడా తలలో సంబంధించినటువంటి బిడ్డకు ప్రాబ్లం ఉందని కూడా చెప్పారు. ఎక్కువ కాలం బతుకుదని చెప్పడంతో కూడా వారు కూడా బతికుండగానే పూడ్చేందుకు ప్రయత్నించడం కూడా చూస్తే కనుక బాధాకరంగా అనిపిస్తుంది. తల్లిదండ్రులకు సంబంధించినట్టు చెప్పకుండానే బిడ్డకు సంబంధించిన ఎవరైతే అమ్మమ్మ తాతయ్య ఉన్నారో వారు తాడేపల్లిగూడెం పట్టణంలోని ఒక శ్మశాన వాటికలు కూడా కూల్చేందుకు కూడా కొంతమందికి సిఫారసినట్టు తెలుస్తుంది. గుర్తు కనుక ఎవరైతే ఉన్నారో ఇద్దరు వ్యక్తులకు సంబంధించి కూడా డబ్బులు ఇచ్చి బిడ్డకు సంబంధించి పూడ్చిపెట్టాలని చెప్పడంతో కూడా వారు కూడా అక్కడ ఉన్నటువంటి బిడ్డను తీసుకొచ్చి దగ్గరలో ఉన్నటువంటి శ్మశాన వాటికలు కూడా పూడ్చిపెట్టి తీసుకుండగా బిడ్డకు సంబంధించినటువంటి కేకలు వేయడంతో కూడా కాటికాపరి అప్రమత్తం అయ్యాడు. వెంటనే కాటికాపరి కూడా కేకలు వేయడంతో కూర్చొని ఇద్దరు కూడా పరారైనట్టు పట్టుకోవడం ఉంది. ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఒక వ్యక్తిని కూడా అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్టు పట్టుకోవడం కనపడుతుంది. కాటికాపరికి సంబంధించి ఎవరు పూర్తిగా సమాచారం కూడా పోలీసులకు అందించినట్టు పట్టుకోవడం ఉంది. మరోవైపు పోలీసులు కూడా ఐసిడిఎస్ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. వెంటనే వారు కూడా వచ్చి బిడ్డకి సంబంధించి తాడేపల్లిగూడెం ఆసుపత్రి కూడా తరలించారు. పూర్తిగా తల్లిదండ్రులకు సంబంధించినట్టు పిలిచి వారికి కూడా కౌన్సిలింగ్ కూడా ఇచ్చినట్టు పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఈ కేసు విషయంలో కూడా కేసు నమోదు చేసి పూర్తిగా పోలీసులు అయితే దర్యాప్తు చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. ఓకే పోతురాజు.